వీడి పేరు కార్తీక్. పార్టీలంటే పడి చచ్చిపోతాడు. ఎవరు ఎప్పుడు పార్టీకి పిలుస్తారా అని వెయిట్ చేస్తుంటాడు. పార్టీలంటే అంత పిచ్చి వీడికి. వీడి పేరు నాగ్. ఎవడైనా పార్టీ ఉందరా అరేంజ్మెంట్స్ చేయాలి అంటే మాత్రం ముందుంటాడు. వీడి పేరు అఖిల్. ఎవడైనా పార్టీ ఉందని రమ్మంటే పార్టీయా ఇప్పుడు రావాలా అని అంటాడు, కానీ చివరికి పార్టీకి వెళ్తాడు. వీళ్ళు చిన్నప్పటి నుంచి కలిసే తిరిగారు, కలిసే పెరిగారు. స్టడీస్ అయిపోయాక వేరే వాళ్ళ దగ్గర జాబ్ చేయడం ఇష్టం లేక A to Z సర్వీసెస్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారు. మండే నుంచి సాటర్డే వరకు బిజినెస్ చూసుకోవడం, సండే వచ్చిందంటే చాలు పార్టీలు పబ్బులు అంటూ ఫుల్గా ఎంజాయ్ చేయడం. అది వీళ్ళ రొటీన్ లైఫ్. అలా సరదాగా సాగిపోతున్న వీళ్ళ లైఫ్లో ఒక అనుకోని సంఘటన ఎదురైంది. అదేంటో చూడండి. రే గాజువాక్ ఫంక్షన్ అరేంజ్మెంట్స్ ఎంతవరకు వచ్చాయి? అవుతుందిరా. టైంకి కంప్లీట్ అవుతాయి కదా? నీకెందుకురా, పక్కగా కంప్లీట్ అవుతుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. హాయ్ రా. హాయ్. అరే మా, ఈ వీకెండ్ పార్టీ ఎక్కడ ప్లాన్ చేస్తే బాగుంటుందిరా? ఒరే, పార్టీ ఇంకా 24 hours కూడా కాలేదు. నేను ఇంకా హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నాను. అప్పుడే నెక్స్ట్ వీక్ పార్టీ గురించి ఆలోచించేస్తున్నావురా? బర్త్డే పార్టీలు అంటో, వీకెండ్ పార్టీలు అంటో, మధ్య మధ్యలో పండగలప్పుడు చేసుకునే పార్టీలు వీటికి ఎక్స్ట్రా. అసలు నువ్వు పార్టీల కోసమే పుట్టినట్టున్నావురా. అరే నిన్న విషయం అడుగుతాను చెప్పరా. ఈ భూమి మీద ఎన్ని జీవరాశులు ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఏది కొన్ని చెప్పు. మనుషులు, జంతువులు, మృగాలు, పక్షులు కదా, ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళా పార్టీలు చేసుకోగలవా? లేదు, వాటికి అవకాశం లేదు. సృష్టిలో ఉన్న కోటాను కోట్ల జీవరాశుల్లో మనిషి మాత్రమే అకేషన్ బట్టి సెలబ్రేట్ చేసుకోగలడు. కాబట్టి మనిషి పుట్టిందే పార్టీ కోసం. అంతెందుకురా, పార్టీలు లేకపోతే మనిషే లేడు. సో సొల్లు కబుర్లాపి నెక్స్ట్ వీక్ పార్టీ ఎక్కడ ప్లాన్ చేయండి. అరే ఆడి సంగతి తెలుసు కదరా. మార్నింగే వాడి చేత క్లాస్ పీకించుకోవడం అంత అవసరం అంటావా? నిజమేరా. హలో, అవునండి, A to Z సర్వీసెస్. ఏంటి, మనుషులు కావాలా? ఎంతమంది? సరే సరే, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. రే అఖిల్, కార్తిక్ ఏంటో 2 days నుంచి ఆఫీస్కి రావట్లేదు? ఏమోరా, నేను కూడా కాల్ చేశాను, కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. హలో, ఓకేరా, సరే. ఎవర్రా? మన కార్తిక్ గడ్రా. సాయంత్రం ఇంటికి రమ్మన్నాడు, ఏదో చెప్పాలంట. ఓకే. హాయ్ రా కార్తిక్. హాయ్ రా. ఏంట్రా అర్జెంటుగా ఇంటికి రమ్మన్నావు? ఏం లేదురా, కొంచెం మాట్లాడాలి. రేపు ఎలాగో ఆఫీస్లో కలుస్తాం కదరా. అన్నట్టు 2 రోజులుగా ఆఫీస్కి రావట్లేదేంటి? మామూలుగానేరా. ఇంతకీ విషయం ఏంటో చెప్పరా. ఎల్లుండి ఒక అకేషన్ ఉందిరా, దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఏంటి మామా, పార్టీ ప్లాన్ చేస్తున్నావా? అకేషన్ ఏంటో నువ్వు చెప్పు, లొకేషన్ నేను చెప్తా. సెలబ్రేషన్స్ ఆర్డర్ కొట్టేద్దాం. ఎన్ని బాటిల్స్ చెప్పు, నేను తీసుకొస్తా. ఇది అలాంటి అకేషన్ కాదురా. అలాంటి అకేషన్ కాదా? అసలు అకేషన్ ఏంటో చెప్పరా. నాకు తెలిసి ఈ వీక్లో మన బర్త్డేలు ఏవి లేవు. మన ఎవరికి సంబంధించిన అకేషన్స్ కూడా ఈ మధ్య లేవే. ఇది నా ఒక్కడికి సంబంధించిందో నీకో లేదా వాడికో సంబంధించింది కాదురా. మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన అకేషన్. ఏంటి, అందరూ కలిసి చేసుకోవాల్సిన అకేషన్? ఏంటబ్బా? ఒరే నస పెట్టకుండా అకేషన్ ఏంటో చెప్పరా బాబు. ఎల్లుండి డేట్ ఎంతరా? 15th. ఇది ఏ మంత్? ఆగస్టు. ఆగస్ట్ 15th అకేషన్ ఏ లేదరా? ఆగస్ట్ 15th అకేషన్ అంటే మన బర్త్డేలు ఎవరివి కాదు. లాస్ట్ వీకే ఫ్రెండ్షిప్ డే అయిపోయింది, ఇంకా అకేషన్ ఏంట్రా? అది సరే గానీ
లాస్ట్ టైం నీ లవర్ ఫ్రెండ్ సంధ్య అనుకుంటా. సంధ్య కాదా, సింధు. సింధు. తన బర్త్డే మనం సెలబ్రేట్ చేసాం కదా. అవును. ఏ డేట్ రా? April 15th. బానే గుర్తుందిరా. అదెలా మర్చిపోతావరా? ఆ అమ్మాయి ఎవరు? నా లవర్ ఫ్రెండ్ కదా. ఎవరో నీ లవర్ ఫ్రెండ్ బర్త్డే నీకు గుర్తుంది కానీ August 15th ఇండిపెండెన్స్ డే మాత్రం గుర్తులేదు కదా. ఏంటి ఇండిపెండెన్స్ డేయా? నువ్వు ఇంతవరకు అంత బిల్డప్ ఇచ్చింది దీనికోసమా? మేము ఇంకా ఏదో ఇంపార్టెంట్ అకేషన్ మర్చిపోయాం అనుకుని తెగ ఫీల్ అయిపోయాం కదరా బాబు. ఇంకేదైనా ఇంపార్టెంట్ అకేషన్ అంటే ఇండిపెండెన్స్ డే మనకి ఇంపార్టెంట్ అకేషన్ కాదా? అంత సింపుల్ గా మాట్లాడుతున్నారు. ఒరే మనం ఏమన్నా స్కూల్ పిల్లలేంట్రా ఇప్పటికీ ఇండిపెండెన్స్ డే జరుపుకోవడానికి? అంటే ఇండిపెండెన్స్ డే కేవలం స్కూల్ పిల్లలు మాత్రమే సెలబ్రేట్ చేసుకోవాలని రూల్ ఏమన్నా రాసిందరా? రూలే లేదు కానీ స్కూల్ పిల్లలు అయితే ఇండిపెండెన్స్ డే రోజు స్కూల్కి వెళ్తే జెండా ఎగరేసి చాక్లెట్లు బిస్కెట్లు పంచి పెడతారు కదా, సరదాగా ఉంటుందని వెళ్తారు. కానీ ఈ వయసులో మనమేం సెలబ్రేట్ చేసుకుంటాంరా? ఆడి చెప్పింది కరెక్ట్. అంటే మన దృష్టిలో ఇండిపెండెన్స్ డే అంటే కేవలం స్కూల్ పిల్లలు మాత్రమే సెలబ్రేట్ చేసుకోవాలి, మనకి మాత్రం అదొక పబ్లిక్ హాలిడే అంతేనా? అందుకే కదా ఆ రోజు మన గవర్నమెంట్ పబ్లిక్ హాలిడే ఇచ్చింది. నువ్వు నేనే కాదురా, మన జనరేషన్ మొత్తం ఇలానే ఆలోచిస్తున్నాం. మన గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేయాలి, తనకి ఎలాంటి గిఫ్ట్ కొనాలి, మనం ఫ్రెండ్స్తో కలిసి ఎలా పార్టీలు సెలబ్రేట్ చేసుకోవాలనేది మాత్రం బాగా ఆలోచిస్తున్నాం. చా, ఇది నమ్మ జీవితం. అవును, ఎప్పుడు లేదు నువ్వేంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? సండే వచ్చిందంటే చాలు పార్టీ ఎక్కడరా అని ఫస్ట్ కాల్ నీ దగ్గర నుంచే వస్తుంది. ఇక పబ్కి వెళ్తే ఇంటిని కూడా మర్చిపోయి పూర్తిగా ఎంజాయ్ చేస్తావు. అలాంటిది ఇండిపెండెన్స్ డే అని అది ఇది అని మాట్లాడుతున్నావు. అవునరా, పార్టీలే పరమావధిని నమ్మే మన జనరేషన్కి ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం ఎలా వచ్చిందో ఏం తెలుసురా? అరే మామా, నువ్వు స్వతంత్రం అది ఇది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఎలా ఉంది తెలుసా? ప్రైమరీ స్కూల్ టీచరు డిగ్రీ పాఠాలు చెప్తే ఎలా ఉంటది అలా ఉంది. అయినా మన ముగ్గురులో పెద్ద ఎదవి ఎవడంటే ఫస్ట్ నిన్నే చూపించాలి. అలాంటిది నువ్వు ఇంత బుద్ధిమంతుల్లా మాట్లాడుతుంటే అబ్బో చాలా విడ్డూరంగా ఉందరు. అవునరా, నేను ఎదవనే. నేనే కాదు, ప్రతి ఒక్కడూ ఎదవే. కానీ ఆ ఏదో మంచోడుగా మారడానికి వాడి జీవితంలో ఒక సంఘటన ఎదురవుతుంది. ఆ సంఘటన ఎదురైనప్పుడు ఎంత పెద్ద ఎదవైనా మంచోడుగా మారాల్సిందే. అవునా? అయితే నిన్ను అంతగా మార్చేసిన ఆ సంఘటన ఏమిటో చెప్తానురా. మొన్న నేను ఆఫీసులో ఉన్నప్పుడు నన్ను కలవడానికి ఒక పెద్ద ఆయన వచ్చారు. అప్పుడు ఎవరి తాత గారు, ఏం కావాలి? అయ్యగారు ఉన్నారా? ఉన్నారు, పిలుస్తాను. బాబు, ఇక్కడ కార్తీక్ అంటే? అవును తాత, నేనే. విషయం చెప్పండి. ఏం లేదు బాబు, ఇక్కడేదో పని ఉందట, తెలిసిన వాళ్ళు మిమ్మల్ని కలవమంటే వచ్చాను. అవును తాత, మురళీనగర్లో ఒకరు ఇల్లు షిఫ్ట్ అవుతున్నారు. ఆ సామాన్లు వేరే ఇంట్లోకి షిఫ్ట్ చేయాలి. కానీ ఈ వయసులో మీరా పని చేయడం చాలా కష్టం తాత. పర్వాలేదు బాబు, నేను చెయ్యగలను. నువ్వు చేయగలిగే పని అయితే నీకే చెప్తాను కదా తాత. అది నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది బాబు, అందుకని. సరే, ఈ డబ్బుంచు. ఆహా, ఇలా వద్దు బాబు, నాకేదైనా పని ఇప్పించండి చాలు. అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళిపో తాత. నువ్వు చేయగలిగే పని ఏమైనా ఉంటే నేనే నీకు కబురు చేస్తాను. మరేం లేదు బాబు, వచ్చే వారం మాకు పండగ ఉంది. ఆ పండక్కి నాకు మా ఇంటిదానికి కొత్త బట్టలు కొనుక్కోవాలి. అందుకే ఎలాగైనా ఈ పని ఇప్పించమని అడుగుతున్నాను. ఇంతకీ ఏం పండుగ తాత? మీ పెళ్లి రోజా? కాదు బాబు. బామ్మది గాని మీది గాని పుట్టినరోజా? అబ్బాబే కాదు బాబు. పెళ్లి రోజు కాదంటున్నావు, పుట్టినరోజు కాదంటున్నావు. ఈ వారంలో పండగలు కూడా ఏం లేవు. ఇంతకీ ఆ పండగ ఏంటి తాత? పండగంటే మామూలు పండగ కాదు బాబు. దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండగలన్నిటికంటే పెద్ద పండగ బాబు అది. అబ్బో, అంత పెద్ద పండగ? అదేంటో చెప్పు తాత. అదే బాబు, ప్రతి సంవత్సరం ఆగస్టు 15 మనం జరుపుకునే జెండా పండగ బాబు. ఏంటి జెండా పండుగ? అంటే మన స్వాతంత్ర దినోత్సవం. దాని గురించి నువ్వు ఇంత తాపత్రయపడుతుంది. ఏం బాబు, జెండా పండుగ మన భారతీయులందరికీ పెద్ద పండగ కాదా బాబు? ఊరుకో తాత, స్వాతంత్రం వచ్చి 69 ఏళ్ళు అవుతుంది. ఇంకా నువ్వు జెండా పండుగ అది ఇది అని ఆరాటపడుతున్నావు. అలాగా బాబు? బాబు, నువ్వు పుట్టి అన్నాళ్ళయింది బాబు. 25 ఏళ్ళు.
మరి ప్రతి సంవత్సరం పుట్టినరోజు పండుగలు జరుపుకుంటావా బాబు? తప్పకుండా నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటా. ఆ మరి నువ్వు పుట్టి 25 సంవత్సరాలు అయింది కదా, ఇంకా నువ్వు పుట్టినరోజు పండుగలు జరుపుకోవడం ఎందుకు బాబు? అదేంటి తాత అలా అంటావు? పుట్టినరోజు ప్రతిరోజు రాదు కదా, సంవత్సరానికి ఒకసారి వస్తుంది, సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఓ అలాగా బాబు. సరిగ్గా 69 ఏళ్ల క్రితం, సుమారు 200 సంవత్సరాలు తెల్లవారి కాళ్ల కింద బానిసలుగా బ్రతుకుతున్న మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి మన మువ్వన్నెల జెండా ఆకాశంలో రెపరెపలాడుతూ ఎగిరింది ఈ రోజే బాబు. మరి ఈ భారతదేశంలో ఒక పౌరునిగా పుట్టినందుకు ఆనాటి స్వాతంత్రానికి చిహ్నంగా ఈ జెండా పండుగను జరుపుకోవడం మనందరి కనీస బాధ్యత కాదా బాబు? అవును తాత, నువ్వు చెప్పినట్లే 69 ఏళ్ల క్రితం మనందరికీ స్వాతంత్రం వచ్చేసింది కదా. ఇప్పుడు మనం చాలా స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం. ప్రపంచంలోనే భారతదేశం అతి వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. దీనికి మనం హ్యాపీనే కదా. ఏమి అభివృద్ధి బాబు? మన దేశ సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ వదిలేసి పరాయి దేశాల దిక్కుమాలిన అలవాట్లను ఆచారాలను అనుసరించడమా? ఇప్పటి తరం వాళ్ళందరికీ స్నేహితుల దినోత్సవం అని, ప్రేమికుల దినోత్సవం అని, ఆ దినోత్సవం అని, ఈ దినోత్సవం అని, ఇలా పనికి మాలిన దినోత్సవాలన్నీ జరుపుకోవడం అలవాటైపోయింది. కానీ ఒక భారతీయునిగా ఖచ్చితంగా జరుపుకోవాల్సిన స్వాతంత్ర దినోత్సవాన్ని మాత్రం మీరు జరుపుకోరు. స్వాతంత్రం వచ్చేసింది కదా అని ఎంత తేలిగ్గా అనేశావు బాబు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం ఎంతమంది ఎన్ని పోరాటాలు చేసి, ఎన్ని ప్రాణత్యాగాలు చేసి సాధించిందో నీకు తెలిసినా బాబు? నీకే కాదు, మీ తరం వాళ్ళెవ్వరికీ తెలియదు. తెలుసుకోవాలన్న కనీస ప్రయత్నం కూడా మీరు చెయ్యరు. ఇంతకీ తమరు ఏం చదువుకున్నారు బాబు? అది బీటెక్ తాతగారు. ఓ బీటెక్. అమ్మా నాన్నలు సకల సౌకర్యాలు సమకూర్చి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లలోనూ కాలేజీల్లోనూ చేర్పిస్తే సభ్యతా సంస్కారం లేని చదువులు చదివేసి నైతిక విలువలు సామాజిక స్పృహ తెలియకుండా బ్రతికేయడమే మీలాంటి వాళ్ళందరికీ తెలుసు. కానీ ఒక్క విషయం చెప్తాను విను బాబు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు 9 నెలలు నిండాక కడుపులో ఉండలేక బయటికి ఎలా రావాలో తెలియక బిడ్డ అల్లాడిపోతూ ఉంటే అమ్మ తన కడుపును చీల్చి జన్మనిచ్చి బిడ్డకి స్వాతంత్రాన్ని ఇస్తుంది. అలాగే బ్రిటిష్ వారి అన్యాయపు అరాచకపు పాలనలో కృంగి కృషించి అణగారిపోతున్న మన దేశ ప్రజలకి బుల్లెట్ గాయాలు గుండెల్ని చీలుస్తున్నా ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రాన్ని ప్రసాదించారు ఎందరో మహానుభావులు. కన్న తల్లిని మర్చిపోవడం ఎంత నేరమో, ఆ మహానుభావుల త్యాగాల్ని మర్చిపోవడం కూడా అంతే నేరం. అయినా ఎంత చెప్పినా నీకు ఇది అర్థం కాదులే. మన దేశం మీద, సంస్కృతి సాంప్రదాయాల మీద ఏమాత్రం గౌరవం లేని నీలాంటి వాడి దగ్గరికి పని కోసం రావడం నాది తప్పు. వస్తాను బాబు. ఇప్పుడు చెప్పండిరా, భారతీయులమైన మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అకేషన్ ఇండిపెండెన్స్ డే కాదంటారా? కానీ మనం ఆ ఒక్క అకేషన్ తప్ప మిగిలినవన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఎంతవరకు కరెక్టో మనమే ఆలోచించుకోవాలి. నిజమేరా, మనం ఎంత తప్పు చేస్తున్నామో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నిజంగా అలాంటి దేశభక్తి ఉన్నవారు ఇంకా మిగిలి ఉన్నారు కాబట్టే మన దేశం యొక్క చరిత్ర గొప్పతనం మనకు తెలుసుకునే అవకాశం కలుగుతుందిరా. అవునరా, హీస్ గ్రేట్ మామ, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. కానీ ఒక్కసారి ఆయన కలవాలనుందిరా. అవునరా, తప్పకుండా రా. ఎల్లుండి ఇండిపెండెన్స్ డే మనం ఆ పెద్ద ఆయనతోనే కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. గుడ్ ఐడియా మామా.
తాత తాత ఎవరు ఎవరు నేనే తాత, నన్ను మర్చిపోయావా? మీరా? మీరేంటి బాబు మా ఇంటికి? అదేంటి తాత, ఈరోజు మీ ఇంట్లో పండగ కదా, మరి ఆ పండగకి మేము రాకూడదా? అయ్యో ఎంత మాట! చాలా సంతోషం బాబు. ఏమయ్యా, ఎవరి పిల్లలు? అదేనే మొన్న చెప్పాను కదా, ఆ బాబే ఈ బాబు. ఆహా, ఇదే బాబు మా ఇంటిది, పేరు లక్ష్మి. ఆ ఈ ముసలాడు మాటలేం పట్టించుకోకండి బాబు, ఆయన ఒట్టి చాదస్తపు మనిషి. అయినా పిల్లలు ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో సరదాలు సంబరాలు తీసుకుంటారు. ఈ ముసలాడి మాటలు మీరేం పట్టించుకోకండి బాబు. లేదు బామ్మ, తాతగారు చెప్పిన మాటలు నిజమే. ఈ వయసులో మాలాంటి వాళ్ళందరూ సరదాలు సంబరాలు చేసుకోవడం కరెక్టే. కానీ ఎన్ని చేసుకున్నా మన మూలాలను మర్చిపోకూడదన్న విషయం మా అందరికీ తెలియజేసింది మాత్రం తాతగారే. అవును తాతగారు, మీలాంటి గొప్ప వాళ్ళని కలుసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా మీరందరూ మా ఇంటికి వచ్చినందుకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది బాబు. చాలేవయ్యా, ఇంటికొచ్చిన వాళ్లను బయట నుంచోబెట్టి మాట్లాడుతున్నావే. రండి బాబు, రండి లోపల రండి బాబు, రా బాబు. తాతగారు, ఏంటి బాబు? అదేంటి తాతగారు, మొత్తం అన్ని వీళ్ళ ఫోటోలే ఉన్నాయి, ఒక్క దేవుడి ఫోటో కూడా లేదు. అంటే మీరు నాస్తికులా? అదేం లేదు బాబు. చాలా మంది కంటికి కనిపించని ఎందరో దేవుళ్ళ ఫోటోలను తీసుకొచ్చి పూజ గదిలో పెట్టి పూజిస్తూ ఉంటారు. కానీ నా దృష్టిలో కంటికి కనిపించని ఆ దేవుళ్ళ కంటే దేశం కోసం, స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన ఈ మహానుభావులే నిజమైన దేవుళ్ళు. అందుకే నేనెప్పుడూ వీళ్ళనే పూజ చేస్తూ ఉంటాను. మీరు చెప్పింది నిజమే తాతగారు. పాయసం తీసుకోండి బాబు. పిల్లలు ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. అన్నట్టు బామ్మగారు, మీకు పిల్లలు ఎంతమంది? ఒక్కగానొక్క కొడుకు ఆర్మీలో చేరాడు. యుద్ధంలో ప్రాణాలు విడిచిపెట్టాడు. మాకెవ్వరూ లేరు బాబు, మాకింకా ఎవ్వరూ లేరు బాబు, ఎవ్వరూ లేరు. అలా అనకు బామ్మ, మేమందరం కూడా మీ పిల్లలమే. ఈ జెండా పండుగ ఇక నుంచి ప్రతి సంవత్సరం మీతోనే కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ కొత్త బట్టలు తీసుకో బామ్మ. రండి బాబు, జెండా ఎగరేద్దాం రండి. సరే. పిల్లలు వచ్చేసారా? రండి. నువ్వు కూడా వచ్చేసావా? నీకు నీకు అందరికీ వచ్చాయా? మీరు తీసుకోండి అయ్యా, సిగ్గుపడతారే. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది బాబు. ఎందుకంటే ప్రతి సంవత్సరం జెండా పండుగకి ఇదిగో ఇలాంటి పిల్లలు మాత్రమే వచ్చేవారు. జెండా పండుగను ఏదో ఒక సెలవు దినంగా మాత్రమే భావించి అసలు ఈ పండుగ ప్రాముఖ్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్న ఈ రోజుల్లో మీలాంటి యువతరం ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ మహానుభావులందరూ ఎన్నో పోరాటాలు చేసి, ప్రాణత్యాగాలు చేసి చివరికి మనకి ఈ స్వతంత్రాన్ని ప్రసాదించారు. అలాగని ఇప్పుడు మనమేవో త్యాగాలు, పోరాటాలు ఏం చెయ్యక్కర్లేదు బాబు. ప్రతి జెండా పండుగ రోజుని
ప్రతి మనిషి జెండా వందనంలో పాల్గొని ఆ మహానుభావులందరికీ ఒక్కసారి నివాళులు అర్పిస్తే చాలు బాబు. అంతకంటే మనం ఏం చేయగలం? కానీ ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? అంతే బాబు ఈ జనం. అవును తాత, మీరు చెప్పింది అక్షరాల నిజం. మా తరంలో చాలా మార్పు రావాలి. మీ వల్ల మాలో చాలా మార్పు వచ్చింది. మాలా ఇంకొందరిలో మార్పు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఆ పెద్ద ఆయన వల్ల వీళ్ళలో మార్పు వచ్చింది. మరి మనలో మార్పు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడో ఎందుకు, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. ఇక మీద నుంచి ప్రతి జెండా పండుగ రోజు మనం కూడా జెండా వందనంలో పాల్గొని ఆ మహానుభావులందరికీ ఒక్కసారి నివాళులు అర్పిద్దాం. ఓకేనా? ఇట్లు మీ ప్రవీణ్ కుమార్.